ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ ప్రార్థనా ఛానలు వీక్షకులకు, దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్యంలోనికి వెళదాము. పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటుబీటులను ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రియ దేవుని బిడ్డలారా, చదివినటువంటి వాక్య భాగంలో మరి ఉన్నటువంటి మాటలను ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, స్తోత్రాలు నాయన. తండ్రి, మీరు వాక్యాన్ని మాకు నాయన చదివి వినిపించినందుకు వందనాలు. వాక్యాన్ని వివరించుకొని ఉండగా మీరే నీ పరిశుద్ధ లేఖనములో నుండి నాతో మాతో అలాగే ప్రార్థనా ఛానల్ ద్వారాగా నీ మాటలు వింటున్నటువంటి వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకొనమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పరమగీత గ్రంథంలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి అని చెప్పానంటే, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటుబీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అని చెప్పానని మాట్లాడుతున్నారు. ఇక్కడ నా పావురము అని చెప్పానని పిలుస్తున్నది ఎవరు అని చెప్పానంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పావురము అనేటటువంటి మాటకి 3 అర్థాలు వస్తాయి. ఒకటి, పావురం అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. రెండవది, పావురం అని చెప్పాననగా మరి పరిశుద్ధాత్మదేవుడు. మూడవది, పావురము అని చెప్పాననగా మరి సంఘము అని చెప్పానని అర్థం వస్తుంది. ఈ సంఘాన్ని గురించి రాస్తున్నాడు. బండ సందులలో ఎగురు నా పావురమా అని. ఈ సంఘము ఎక్కడ ఎగురుతుంది అని చెప్పానంటే బండ సందుల్లో ఎగురుతూ ఉంది. బండ అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అలాగే బండ సందులు అని చెప్పాననగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో అనుభవించినటువంటి శ్రమలు. ఆయన వాస్తవానికైతే ఆయన శరీరం అంతా కూడా గాయాలే. మరి ఆయన శరీరాన్ని నలగొట్టిన తర్వాత ఆయన శరీరంలో ప్రధానమైనటువంటి 5 గాయాలు ఉన్నాయి. ఈ 5 గాయాలు ఏంటి అని చెప్పానంటే 2 చేతుల్లో 2 గాయాలు, 2 పాదాల్లో 2 గాయాలు, డొక్కలో బళ్ళపోటు. వీటిని ఏమన్నారు అని చెప్పానంటే బండ సందులు అని, పేటబీటలు అని చెప్పారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఇంకంటాడు, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము అంటున్నాడు. ప్రభువు మనలను చూసినప్పుడు మన ముఖము ఎలా ఉందంటే ప్రభు దృష్టికి మనోహరమైనటువంటిదిగా ఉంది. అలాగే ఆయన దృష్టికి మన స్వరం ఎలా ఉంది అంటే మధురమైనటువంటిదిగా ఉంది. అయితే ఇక్కడ ప్రభు అంటాడు ఒక మాట, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటున్నాడు. మన స్వరము ప్రతిరోజు దేవుని సన్నిధిలో వినపడాలి అంటే ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన ముఖము ఆయన సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో మన ముఖము ప్రతిదినము కూడా కనబడాలి. ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవలసినటువంటి విషయం. అయితే దేవుని బిడ్డలారు, ఇక్కడ ఈరోజు నేను మీతో చెప్పబోయే మాట ఏంటంటే, ఇక్కడ బండ సందులలో ఎగురు నా పావురమా అన్నాడు. అంటే ఈ బండ సందులలో ఎందుకు ఎగురుతుంది ఈ యొక్క పావురము అని చెప్పానని ఆలోచన చేస్తే, ఈ బండ ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఈ బండ సందులలో ఎగురుతూ ఉంది. అయితే ఈ బండల సందులలో ఎందుకు ఎగురుతూ ఉంది, దేనికోసం ఎగురుతుంది అని మనం ఆలోచన చేస్తే
ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ ఒక మాట రాశాడు. ఏమని రాశాడు అని చెప్పానంటే 32వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. భేకరమైనటువంటి అరణ్యములోను భేకరమైనటువంటి పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె కాపాడును అంటున్నాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి బయలుదేరి కానానుకు వెళుతూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రయాణంలో వారు ఏం చేశారు అని చెప్పానంటే, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు మోషే ద్వారాగా, అరణ్య ప్రదేశములోను భేకర ధ్వని కలిగినటువంటి పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె కాపాడుతూ ఉన్నాడు. తర్వాత పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన ఆడుచున్నట్టు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు రెక్కలపైన మోసుకొని అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఒక మాట, పక్షిరాజు అని చెప్పానంటే గ్రద్ద కాదు. పక్షిరాజు అనేటటువంటి ఒక పెద్ద పక్షి ఉంది. అది ఎలా ఉంటుందంటే గ్రద్ద రూపంలోనే ఉంటుంది, కానీ దాని పేరే పక్షిరాజు. అయితే ఇక్కడ ఈ పక్షిరాజు అంట తన గూడు రేపి తన పిల్లలపైన ఆడించుచు తన రెక్కల మీద మోసుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోసుకొని వెళ్ళాను అంటాడు. ఇక్కడ మనం ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు అలా చేశాడు. నేటి కాలంలో ప్రభు మనలను కూడా అలాగూ ఆయన తన రెక్కల చాటున భద్రపరుస్తూ ఆయన తన రెక్కల మీద మోసినట్లుగానే ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనము మరి పక్షిరాజు పిల్లల వలె ప్రభు యొక్క మనము రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నాము. అయితే ఇంకా అంటాడు, యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రమే వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునో ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వారిని ఎక్కించెను, పొలముల పంటను వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏమన్నాడు అని చెప్పంటే కొండ బండ నుంచి. కొండ అంటే ఎవరు? మరి 31వ కీర్తనలో మనం చూస్తే అక్కడ దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, యెహోవాయే నా కొండ, నా కోట, నేను నమ్ముకును నా సహాయకుడు అని చెప్పాను అంటున్నాడు. ఈ మాట మీకు ఎందుకు చదివించాను అంటే, కొండ అని చెప్పాను అనగా ప్రభు అయినటువంటి ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు. బండ అని చెప్పాను అనగా కొండ నుంచి తీయబడినటువంటి బండ. ఈ బండ ఎవరు అని చెప్పారనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఆ బండ నుంచి ఏమొస్తుంది అంటున్నాడు? తేనె వస్తుంది అంటున్నాడు. తేనె అనగా మధురమైనటువంటిది, అది రుచికరమైనటువంటి పదార్థం, మనకు చాలా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ తేనె అని చెప్పానంటే మళ్ళీ కీర్తనాకారుడు అనేటువంటి దావీదు అంటాడు, దేవుని వాక్యము తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనది అని చెప్పానని దేవుని వాక్యంలో కీర్తనాకారుడు అంటున్నాడు. అలాగే దేవుని వాక్యం కూడా చాలా మధురమైనది. మధురమైనటువంటి ఆ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు కృంగిపోయినటువంటి హృదయాలు ఉజ్జీవింపబడతాయి. అలాగే దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఓదార్పునిస్తాయి. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇక్కడ అంటున్నాడు కొండ బండ నుండి. కొండ అనగా తండ్రి అయిన దేవుడు, బండ అని చెప్పనగా క్రీస్తు. క్రీస్తు యొక్క గాయాల్లో నుంచి ఏమొస్తున్నాయి అని చెప్పానంటే తేనె. దేవుని యొక్క మాటలు కూడా తేనె కంటే కూడా మధురంగా ఉంటాయి. అవి మనుషులకు ఆనందాన్ని కలుగజేస్తాయి, అది బలాన్ని కూడా కలుగజేస్తుంది తేనె. అలాగే దేవుని వాక్యం కూడా మనకి ఆనందాన్ని కలుగజేస్తుంది.
అందుకనే దావీదు అంటాడు, నీ మాట వినున తోడనే నాకు వెలుగు కలిగింది, తెలివి కలిగింది అని చెప్పానని అంటాడు. కనుక దేవుని వాక్యము మధురమైనది. ఎంత మధురమైనది అంటే తేనె కంటే కూడా, జుంట తేనె దారల కంటే కూడా దేవుని వాక్యము మధురమైనది. కనుక మనము దేవుని వాక్యం పట్ల మనం ఎలా ఉండాలి అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆ మాటలు మన హృదయాలలో మనం భద్రపరచుకోవాలి. అయితే ఇక్కడ సంఘము బండ సందులలో ఎందుకు ఎగురుతుంది అని చెప్పానంటే, బండ యొక్క సందులలో నుండి ఏమొస్తుందంటే తేనె వస్తుంది. కాబట్టి తేనె అనగా తేనె లాంటి వాక్యము, ఆ వాక్యము దేవునిలో నుండి అనగా యేసుక్రీస్తు ప్రభువులో నుంచి వస్తుంది. అందుకని ఇక్కడ అంటాడు, బండ సందులలో ఎగురు నా పావురమా అంటున్నాడు. ఈ పావురము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిది. అయితే ఆ బండ సందులలో పావురం ఎందుకు ఎగురుతుంది అంటే, ఆ బండ సందులలో ఉన్నటువంటి తేనె కొరకు అది వెతుకుతూ ఉంది. అనగా దేవుని యొక్క వాక్యము మధురమైనటువంటి మాటలను వెతుకుతూ ఉంది. తర్వాత రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనము నిర్గమాకాండములో 17వ అధ్యాయంలోనికి వెళితే ఏమని రాసిందంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రెఫీదీము అనేటటువంటి ప్రాంతంలోనికి వచ్చారు. ప్రజలకు అక్కడ త్రాగటానికి వాళ్ళకి నీళ్లు లేవు. అప్పుడు వారు మోషే మీద వాదించుచు త్రాగుటకు మనకు నీళ్లు లేవు అని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద చొణుగుతూ, నీదెందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడకు తీసుకొని వచ్చితివనిరి. అప్పుడు మోషే యెహోవాను మొరపెట్టుచు, ఈ ప్రజలనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని అనను. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలతో ముందుగా నువ్వు పొమ్ము. నీవు నదిని కొట్టినటువంటి ఈ కర్రను నీ చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీ ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుని బిడ్డలారా గమనించండి, రెండవ మాట ఏంటి అని చెప్పానంటే, ఇక్కడ రెఫీదీము అనేటటువంటి ప్రాంతానికి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. వారికి త్రాగటానికి నీళ్లు లేవు. త్రాగటానికి వాళ్ళు నీళ్లు లేక వాళ్ళు ఏం చేశారు అని చెప్పారనంటే, మోషే మీద దేవుని మీద సొణుగుతున్నారు. ఒక విషయాన్ని గమనిస్తే, సమస్య వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కానీ సొణగటం వల్ల కానీ గొణగటం వల్ల కానీ మనకి ఎలాంటి మేలు కలుగదు. అయితే ఒక మాట ఏంటి అని చెప్పానంటే, వారు దేవుని మీద సొణిగారు, గొణిగారు. ఈనాడు కూడా అలాంటి వారు ఉన్నారు. సంఘాల్లోకి వెళ్ళినప్పుడు వాక్యం వింటూ పాస్టర్ గారు చెప్పేటటువంటి వాక్యాన్ని కామెంట్ చేస్తూ ఏం చేస్తూ ఉంటారంటే సొణుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు. వారికి నేను చెప్పే మాట ఏంటంటే, సంఘం మీద కానీ దేవుని సేవకుని మీద కానీ సొణిగి గొణిగినటువంటి వారు ఎవరు క్షేమంగా లేరు. దేవుని బిడ్డలారా, నేను వారికి నష్టం కలగాలని నేను చెప్పట్లేదు. అది మంచి పద్ధతి కాదు అని చెప్పని నేను మీకు చెప్తున్నాను. అంతేగాని మీరు అలాగూ అవ్వాలి, మీకు శ్రమలు రావాలని నా ఉద్దేశం కాదండి. కాబట్టి ఇలాంటి ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి వారిలో ఎవరైనా అలాంటి స్వభావం కలిగిన మనుషులుంటే దయచేసి నేను దేవుణ్ణి బట్టి చెప్తున్నాను, అలాంటి అలవాటును మానుకోండి. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరచుకోండి. వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. సొణుగుడు గొనుగుడు అనేటటువంటిది నీకు మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఆ సంఘంలో వాళ్ళు ఎప్పుడు సేవకుని మీద దేవుని మీద సొణుగుతూనే ఉంటారా అంటారు. కనుక అలాంటి అలవాటు మంచిది కాదు. మోషే ఏం చేశాడు? శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు.
మీరు కూడా అలాగూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు శ్రమ వచ్చినప్పుడు నా కర్మ, నా గాచారము, నేను ఎప్పుడో చేసిన పాపము అని చెప్పని నిన్ను నీవు నిందించుకోవద్దు. సంఘాన్ని నిందించొద్దు, సేవకుని దీవించొద్దు. నీ ప్రథమ తక్షణము చేయవలసినటువంటి పని ఏంటంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు చేయలేని కార్యం ఏముందో చెప్పండి. కాబట్టి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి, సొనగటం మానేయండి. అయితే మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు సొనుగుట వల్ల ఎలాంటి నష్టాలు పొందారో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ నా ఉద్దేశం అది కాదు, కానీ ఏమంటున్నాడు అని చెప్పానంటే వారికి త్రాగటానికి నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్పాడు అని చెప్పానంటే, నువ్వేం చేస్తావంటే నీ చేతిలో ఉన్న కర్ర ఉంది కదా, ఆ కర్ర చేతితో పట్టుకొని ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దల్లో కొంతమందిని తీసుకొని నేను చూపించబోయేటటువంటి స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బండలలో ఒక బండ మీద నేను నిలబడతాను, అప్పుడు నీవు ఆ బండను కొట్టు, దానిలో నుంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. అప్పుడు మోషే కూడా ఏం చేశాడంటే ఆ బండను కొట్టాడు. బండను కొట్టినప్పుడు ఏమైందంటే బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అని చెప్పానంటే మురికి నీరు ఉంటుందండి, మంచి నీరు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ బండ అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకున్నాం. ఆ బండను కొట్టినప్పుడు దేమొచ్చినాయి అని చెప్పానంటే అక్కడ వారికి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్లను జీవజలములు అంటారు. జీవజలములు. ఆ జలాలను తాగినప్పుడు మన ఆత్మకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అందుకని కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచు ఉన్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు. ఇది కూడా మనం ఆలోచన చేస్తే వాక్యము కూడా నీరే. నీరంటే వాక్యమే. అయితే ఈ నీరు ఎలాంటి నీరు అని చెప్పానంటే త్రాగటానికి పనికి వచ్చే నీరు, జీవజలాలు. బండలో నుంచి వచ్చినటువంటి జలాలు జీవజలాలు. ఆ జీవజలాలు మరి ఆ బండలో నుంచి బయటకు వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే వారు త్రాగి దప్పిక తీర్చుకున్నారు. వారి పిల్లలు తాగారు, వృద్ధులు తాగారు, అలాగే వారి పశువులకు తాపారు. అలాగే ఆ నీళ్ళ పెట్టి తమ వస్త్రాలను ఉతుక్కున్నారు. అలాగే వారు తన యొక్క స్నానం చేశారు. ఈ నీళ్ల వల్ల అంత మేలుంది. అనగా దేవుని యొక్క వాక్యము చేత మనము, దేవుని వాక్యం ఎఫెసీ పత్రికలు అంటాడు, ఉదక స్నానము చేయించను సంఘాన్ని అంటాడు. సంఘమును ఏం చేయించాడు? ఉదక స్నానం చేయించాడు. అంటే ఉదక స్నానము అని చెప్పారంటే నీటి చేత కడిగారు. నీరు అనగా వాక్యము. వాక్యము చేత మనం శుద్ధి చేయబడాలి. వింటున్నారండి? వాక్యము చేత మనము శుద్ధి చేయబడాలి. మన వస్త్రాలు ఉతుక్కొనుట అంటే వస్త్రాలు అనగా క్రియలు. మన క్రియలను కూడా మనం సరి చేసుకోవాలి. దేని చేత? వాక్యము చేతనే. కనుక వాక్యము చేత మనము మన ప్రవర్తనను, మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఆ వాక్యము చేతనే మనం దాహం తీర్చుకోవాలి. ఆ వాక్యము చేతనే మనలను మనం సరి చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, జీవాహారం అన్నా కూడా దేవుని యొక్క వాక్యమే. అయితే జీవాహారం అని చెప్పనగా అది కూడా ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఆయన నోట నుంచి వచ్చేటటువంటి మాటలు జీవాహారమై ఉన్నాయి అని చెప్పి అంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు, కానీ మీరైతే చావక బ్రతుకున్నట్లు పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి జీవాహారం అన్నా ఆయనే, జీవజలములన్నా ఆయనే. వాక్య ఆకలి తీర్చుకోవాలి అంటే, సంఘము వాక్య ఆకలి తీర్చుకోవాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యం వినాలి, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవాలి. రెండవది జీవాహారము. జీవాహారం అన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. ఆయన రాత్రి ఆయన సిలువ వేయబడతాడు. ఆ పరిస్థితుల్లో ఆయన చివరి రాత్రి మేడగదిలో తన 12 మంది శిష్యులతో కూడా కలుసుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకి ఇచ్చి,
ఇది మీ కొరకు నేను విరవబడినటువంటి నా క్రొత్త నిబంధన శరీరం అన్నాడు. అలాగే ఆయన ద్రాక్షరసం తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు నేను చిందించినటువంటి నా క్రొత్త నిబంధన రక్తము అని ప్రభు సెలవిచ్చారు. కనుక మనము ఆయన శరీరాన్ని అనగా వాక్యం అనేటటువంటి జీవాహారాన్ని వినాలి, తినాలి. రెండవది ఏంటి అని చెప్పానంటే ఆ వాక్యం అనేటటువంటి ఆకలి తీర్చుకోవాలి అని చెప్పానంటే దేవుని యొక్క వాక్యమును ఇంకొక మాట ఏమన్నాడంటే జీవాహారము. ఆ జీవాహారాన్ని వారు తిన్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో మరణించారు. కానీ ప్రభు అంటాడు, మీరు చావక బ్రతుకున్నట్లు పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అన్నాడు అని అంటాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగినటువంటి వాడు ఎన్నడూ చనిపోడు, ఒకవేళ చనిపోయిన బ్రతుకుతాడు అని ప్రభు సెలవిచ్చారు. ఒకటి మనం నేర్చుకున్న పాఠాల్లో ఒకటి తేనె. ద్వితీయోపదేశకాండంలో మనం నేర్చుకున్న మాట ఏంటంటే తేనె. రెండవ నిర్గమాకాండంలో మనం నేర్చుకున్నది ఏంటంటే జీవజలములు. కనుక జీవజలాలు ఆయనే, జీవాహారము కూడా ఆయనే. మరొక మాట నేర్చుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను అంటాడు. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడు అని చెప్పానంటే అక్కడ చూడండి, ఆ మాట చదువుదాము. 29వ అధ్యాయము 5వ వచనం, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను. అంటే ఈ మాట పలుకుచూ ఉన్నప్పుడు యోబు శ్రమలో ఉన్నాడా, బాగున్నాడా? శ్రమలో ఉండే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు. శ్రమలో ఉన్నప్పుడు కూడా యోబు పలుకుతున్న మాట ఏంటంటే దేవుడు నాకు ఇంకా తోడుగానే ఉన్నాడు, శ్రమల్లో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, శ్రమల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తర్వాత ఇంకా అంటాడు, నా పిల్లలు నా చుట్టూనున్నారు. అంటే మరి అప్పటికి పిల్లలు కూడా చనిపోయారు, కానీ జరగబోయేటటువంటి విషయాన్ని దర్శనం ద్వారాగా యోబు చూస్తూ ఉన్నాడు. తర్వాత మూడో మాట అంటాడు, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను అంటున్నాడు. నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను అంటే మనం లోకానుసారంగా ఒక మాట అంటాం. ఏమంటామని చెప్పారనంటే వాడు పట్టిందల్లా బంగారం అవుతుందిరా అంటాం. మనం అబ్రహాము, ఇస్సాకు, అలాగే మరి ఆ యాకోబు, మరి వీళ్ళను మనం గమనించినట్లయితే దేవుడు వారు ఏ పనికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆ పనులన్నిటిలో కూడా ఏం చేశాడు అని చెప్పారంటే దేవుడు వారి చేతి పనులను ఆయన ఆశీర్వదించాడు. అలాగే యోబు విషయంలో కూడా చూస్తే యోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అని చెప్పానంటే గొప్ప ఆస్తిపరుడు, ఊజు దేశంలోని అతని వంటి ఆస్తిపరుడు లేడు అన్నాడు. అయితే అలాంటి యోబు ఒక్కసారి ఉన్నట్టుండి శ్రమలు వచ్చినాయి, సాతాను అతన్ని శోధించాడు. దేవుడు కూడా శ్రమల్ని యోబు విషయంలో అనుమతించాడు. దేవుని బిడ్డలారు ఒక్కొక్కసారి మనకి కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో దేవుడు అనుమతిస్తేనే మన మీదకి శ్రమలు వస్తాయి. అయితే యోబు తన విశ్వాసంతో దేవునిలో నిలబడ్డాడు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా కనీసం ఒక్కసారైనా దేవుని నామాన్ని దూషించటం కానీ, నిందించటం కానీ చేయలేదు. ఏమన్నాడు తెలుసండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అయితే ఇక్కడ యోబును మనం చూస్తే శ్రమలో ఉండి ఏమన్నాడంటే నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడినంటాడు. ఇంకా అంటాడు, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా వచ్చెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా వచ్చింది. ఇక్కడ నూనె అంటే అర్థం ఏంటో తెలుసండి? నూనె అనగా ప్రార్థన. రెండవది నూనె అనగా అర్థం ఏంటి అని చెప్పానంటే అభిషేకము. తర్వాత మూడవది నూనె అనగా అర్థం ఏంటి అని చెప్పానంటే సిద్ధపాటు. నాలుగవది నూనె అంటే అర్థం ఏంటి అని చెప్పానంటే స్వస్థత. మీలో ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రభువు నామను నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అభిషేకము. దావీదు అంటాడు, దేవుడు నన్ను ఆయన అభిషేకించి ఉన్నాడు, దావీదును దేవుడు అభిషేకించాడు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అని చెప్పానని అంటాడు.
కాబట్టి దావీదుని దేవుడు అభిషేకించాడు, నూనెతో అభిషేకించాడు. మూడో విషయం ఏంటి అని చెప్పానంటే మరి ప్రార్థన. అంటే సంఘములో విశ్వాసమైనటువంటి నీలో ఏ ఉండాలి అని చెప్పానంటే ప్రార్థన ఉండాలి. నాలుగో మాట ఏంటి అని చెప్పానంటే సిద్ధపాటు. 10 మంది కన్యకలు ఉన్నారు. వారు ఏం చేశారు తెలుసండి? నూనె లేక అందులో 5 విందులోనికి వెళ్ళలేక మిగిలిపోయారు. అయితే మరి మిగిలిన 5 కన్యకలు సిద్ధులతో కూడా నూనె తీసుకొని పోయారు. కాబట్టి వారు ఏం చేయబడ్డారు అని చెప్పానంటే వారు తమ దివిటీలను చక్కపరుచుకున్నారు, వారు విందులోనికి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం చూస్తే సిద్ధపాటు లేకపోవుట చేత, అంటే నూనె లేకపోవుట చేత, నూనె అనగా ప్రార్థన అనుకున్నాం. ఈ దినాల్లో విశ్వాసులు ఎలా ఉంటున్నారంటే ప్రభువు రాబోతూ ఉన్నప్పుడు ఆయన వస్తాడు అని చెప్పారని అన్నప్పుడు మరి మనం సిద్ధపడవచ్చులే గబుక్కున అని చెప్పారని అనుకుంటున్నారు. కానీ ప్రభు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ప్రభు రాకడ కొరకు మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. ఆయన రాకడ గుర్తులు జరుగుతున్నాయి అంటే ప్రభు అంటాడు, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని మీరు తెలుసుకొని సిద్ధపడండి అంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలాగ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలోనికి చేరదాం. కాబట్టి ప్రార్థన లేకపోతే మనము ఎత్తబడలేము. ప్రార్థన ఒక రెక్క, వాక్యము ఒక రెక్క. ఈ 2 రెక్కలు బలంగా ఉంటేనే మనము ప్రభు రాజ్యానికి ఎగిరి వెళ్ళగలము. కనుక అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్తూ అంటున్నాడు, నీవు దేవుని సన్నిధిలో సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, కాబట్టి నువ్వు సిద్ధపడి ఉంటేనే ఆయన రాజ్యంలో చేరగలవు. ఇంకొక మాట ఏంటి అంటే బండ అనగా క్రీస్తు అనుకున్నాం. అయితే ఆ క్రీస్తు ప్రభువు మన కొరకు గాయపరచబడినప్పుడు ఆయన యొక్క గాయాల్లో నుండి రక్తం వచ్చింది. ఆ రక్తం మనకి స్వస్థతనిస్తుంది. అలాగే రక్తం మనని పాప విమోచనం కలగజేస్తుంది. అదే రక్తం మనకేం చేస్తుంది అని చెప్పారనంటే మనలను విమోచిస్తుంది. ఆ రక్తమే మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది. మనం యేసు రక్తం అని మాట పలికినప్పుడు సాతాను మన యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి అట్టి కృపను మనం కలిగి దేవునిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకేమని సెలవిస్తుందంటే బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము క్రీస్తు అనేటటువంటి బండ యొక్క గాయములను ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనము దేవునిలో నమ్మకమైనటువంటి బిడ్డలుగా నడుచుకుందాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. విన్న మాటలు ప్రభువా నీ బిడ్డల హృదయాల్లో భద్రపరుచున్నాయన. నాయన వినుచున్నటువంటి వారిలో ఎవరైనా అనారోగ్యంతో వచ్చి టీవీ ముందు కూర్చున్నారేమో ప్రభువా, అట్టి వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఎవరు శాంతి సమాధానం లేకోకుండా నాయన వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారేమో అలాంటి వారికి కూడా శాంతి సమాధానము స్వస్థత ఆరోగ్యమును అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.